గారు నమస్తే. నమస్తే అండి. సంపత్రాజు గారు, జరుగుతున్న పరిణామాలు చెప్పాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ప్రజల ముందు మాట్లాడవలసినవి ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ అవేవి కూడా పెదవి దాటలేదు. లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సభలో ఏదో మాట్లాడారు, అయిపోయింది. తర్వాత ఏం జరుగుతున్నదో తెలియదు. వెంటనే ఇంకో పీకే గారు ఎంటర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి. దాని మీద పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడేది, మేము వదిలేస్తే గతిలేక అటు వెళ్ళారు పీకే గారు, వాళ్ళ వల్ల మాకేం పోదాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మరొక వైపు కాంగ్రెస్కి చాలా దగ్గరగా ప్రశాంత్ కిషోర్ గారు ఉంటారు. సో ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారా, అందుకనే పీకేని తీసుకొచ్చారా? సరే, పీకేని ప్రశాంత్ కిషోర్ వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోనే ఉన్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ దేనికి సంకేతాలు అని వైరల్ అవుతున్న నేపథ్యం. సార్, వర్మ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం అండి, ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారో ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎక్కడా మాట్లాడలేదు. రెండు, ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్పష్టంగా ఒక మర్యాదపూర్వకంగా అతన్ని కలిసేదానికి వచ్చానన్నారు. మరి ఆయన ఏం చెప్పుకునేదానికి వచ్చారో, లేకపోతే ఆయన ఏం బాధ కక్కునేదానికి వచ్చారో, లేకపోతే ఆయన ఏం మాట్లాడేదానికి వచ్చారో ఆయన వ్యక్తిగతం. అది పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అవసరం ఈ రోజు ఉందని చెప్పి మేమైతే అనుకోవడం. ఎందుకంటే సార్, ఆయన ప్రత్యేక విమానంలో లోకేష్ గారు దగ్గరుండి తీసుకొచ్చారు. ఆయన బాధ చెప్పుకోవడానికో లేదా ఆవేదన చెప్పుకోవడానికో చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవసరం ఉండదు కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే. అదే చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా మాకు కానీ పని ఉంటే మేము ఎవరి దగ్గరికి పోతామండి? మాకు పని ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి పోతాం, అతని దగ్గర పని ఉంటే అతను వచ్చి ఉంటాడేమో, అవన్నీ పక్కన పెట్టారు. తీసుకొచ్చింది లోకేష్ గారు కదండి. ఆయన పని ఉంటే ఆయన అంతటా ఆయన వచ్చారు అంటే ఎవరో పట్టించుకోపోదు. లోకేష్ గారు దగ్గరుండి ఆయన కారులో తీసుకెళ్లారు 3 గంటల పాటు. అది కదా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. చాలా స్పష్టంగా చెప్తున్నారు గారు, ప్రశాంత్ కిషోర్ తో నిజంగా తెలుగుదేశం పార్టీకి పనున్నా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నా, దానిలో స్పష్టంగా చెప్తాం. దానిలో ఇబ్బంది ఏముంది? మాకేం ఇబ్బంది లేదు. చెప్పాల్సి వస్తే చెప్పేస్తాం. ఏం ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు తీసుకున్నాం చెప్పేదాన్ని మాకు అభ్యంతరం ఏందండి? రెండు, ఎవరైతే ఇప్పుడు దాకా పనిచేశాడో, ఎవరినైతే పార్టీకి అధికారంలో తీసుకొచ్చాడో, ఏ పార్టీ కోసం అయితే కొమ్ము కాశాడో ఆ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి కలిసిపోయాడు. ఇప్పుడు వాళ్ళు భుజాలు తోడుకొని మేము తరివేసి వెళ్ళిపోయాం, వాళ్ళ భాష అంతా అలానే ఉంటది కదా. ఆ రోజు కూడా గల్లా జయదేవ్ గారు వెళ్ళిపోతుంటే మేము తరివేసి వెళ్ళిపోతున్నాడని మాట్లాడిన సంభాషణనే మనం చూసాం కదా. ఎవరైనా మీరు తరివేస్తారు, మీరు ఎవరిని హక్కును చేర్చుకుని ఎవరిని తరివేస్తారు, అది మీ వ్యక్తిగతం. రెండు, ఇక్కడ చాలా స్పష్టం వర్మ గారు, ఏదైనా ప్రశాంత్ కిషోర్ తో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అనుసంధానం ఉన్నా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ తోటి మేమేమన్నా ఈ రోజు తీసుకునే సూచనలు తీసుకునే మధ్య స్పష్టంగా చెప్తాం. దానిలో ఇబ్బంది ఉంది మాకు. ఓకే, పవన్ కాదండి. ఓకే, మీడియాకో వాటికో చెప్పాల్సిన అవసరం లేదు, మీ వ్యూహం మీరు రచిస్తుంటారు. కానీ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరచాలి కదా, తెలియపరచలేదని కదా ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. అదే చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారితో మాట్లాడినంత మాత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ తో పోయి మాట్లాడాలని ఏముందండి? అంటే మోదీ గారి ప్రధానమంత్రితో పోలుస్తున్నారా ప్రశాంత్ కిషోర్ ని? ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానండి. ఆయన వ్యక్తిగతంగా వాళ్ళతో భాగస్వామి ఉన్నాడు. ఈ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ పుత్తులో పోతున్నాను, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడండి. దాని గురించి కూడా మేమేం మాట్లాడలేదు. ఈరోజు బీజేపీతో కలుస్తామా లేదా అనే సంభాషణ కూడా బాబు గారు ఎప్పుడు స్పష్టం చేయలేదు. ఈ రోజు చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ జనసేన వెళ్తా ఉంది. ఎవరో బుధలు కలుపుకుంటారు, ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. బాబు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కలవలేదనే మాటలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడితే, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడితే మనం మాట్లాడాలా. అంతేగాని ఇప్పుడు దాని గురించి మనం భుజాలు తడుకోవాల్సిన అవసరమే లేదండి. పీకే గారు కలవడం అనేది ఇది చాలా చిన్న విషయం తెలుగుదేశం పార్టీకి. వ్యక్తిగత మీకు ఓపెన్ చెప్పేస్తున్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద విషయం. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మేము ఎవరూ మాట్లాడలేదే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదే, జనసేన సైనికులు మాట్లాడలేదే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడలేదు, నాయకులు మాట్లాడలేదు. ఎవరో వాళ్ళు మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం మాకైతే లేదు. రైట్, ఓకే. మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. లేదండి, మీ